కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి పరములను సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి నమస్కారం. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మీరందరూ జరుపుకుంటూ ఉండొచ్చు. అందరికీ శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. భక్తి శ్రద్ధలతో అందరూ చక్కగా పూజలు చేశారు. మీ ఇళ్లలో కూడా చేసుకునే ఉండుంటారు. ఒక్కొక్కళ్ళకి ఇది నాకు తెలిసి పెళ్ళైన తర్వాత మొదటి 2వ వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. అప్పుడే అంజలి బాబాయ్ 2 సంవత్సరాలు గడిచిపోయిందని పెళ్ళై అదే కదా తెలియనే లేదు. మా ఆయనకి బాగా తెలుస్తుండొచ్చు. మీ ఆయనకి వరలక్ష్మి వ్రతం అనగానే తెలిసిపోతుందా? ఎందుకంటే బంగారం కొంటున్నావా ఏంటి? బాగా కొంచెం కొంచెం అదే వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఏమిటంటే చిన్నదైనా సరే బంగారం కొనాలి. బంగారం అమ్మవారిదో చిన్న కాసు అయినా సరే కొనుక్కొని ప్రతి సంవత్సరం అలా ఒక్కొక్క కాసు అయ్యేసరికల్లా కొన్ని సంవత్సరాలకి కాసుల పేరు తయారవుతుంది. మరి ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు పటాస్ చేస్తున్నాను. ఓ పటాస్. అలాగే ఆహేం రుచి కుకరీ చేస్తున్నాను. టీవీ అభిరుచి ఛానల్లో 2 కుకరీస్ చేస్తున్నాను. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్ యూ. గౌరీ నమస్తే సుమ గారు. వరలక్ష్మి రథ శ్రావణ మాస శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం శ్రావణ మాసం అంటే మనకి ఆడవాళ్ళకి ప్రధానమైనటువంటి మాసము. కళకళ్ళాడుతూ చక్కగా పట్టు చీరలు, నగలు, పువ్వులు, బొట్టు, అబ్బాబాబా ఎంత అందంగా ఉన్నారో ఒక్కొక్కళ్ళు. నాలాగే అందరూ నాలాగే. ఇంకోటి విశేషం ఏంటంటే మన ప్రోగ్రామ్ స్టార్ మహిళ కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇలాగే పూజలు చేసుకుంటూ ఉన్నాము. ఏ శుభగడియలో ప్రారంభమైందో తెలియదు కానీ స్టార్ మహిళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవుళ్ళందరి కటాక్షంతో కరుణతో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగే కంటిన్యూ అవుతూనే ఉండాలి. అంతే. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు మూవీస్ అండ్ ఈ టీవీలో న్యూ 1 సీరియల్. ఓకే, పేరు? గోకులంలో సీత. గోకులంలో సీత. ఓకే, సీత ఏం చేస్తున్నా చూద్దాం. గోకులం. సాధన. హాయ్ సాధన. శ్రావణ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. చెప్పు సాధన, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రెజెంట్ మూవీస్ అండ్ యాడ్స్ చేస్తున్నాను. ఓకే ఓకే ఫైన్. అండ్ యాడ్ ఫిల్మ్స్. సో టెలివిజన్ మీద కొంచెం దృష్టి మరల్చావా? చేయట్లేదు ఇప్పుడు టీవీ. యు వాంట్ టు కాన్సంట్రేట్ ఆన్ ది బిగ్ స్క్రీన్. yes. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంకిత, మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా అంకిత. చెప్పు అంకిత, నువ్వు దేనికి అంకితం అయ్యావు? టీవీకా సినిమాకా? మూవీస్ లో ఎంటర్ అయ్యాను. ఓకే, మూవీ హీరోయిన్ గా చేస్తున్నాను. ఆ సినిమా పేరేంటి అడగ ఒకసారి. ఇంతగా అడగమంటుందంటే పేరు ఏదో వెరైటీ పేరు ఏంటి? ఉందా లేదా? నేను చాలా సార్లు అంకిత ఫోన్ చేసి అడిగే ఏముంది చాలా పెట్టుకోవచ్చు. తాళం ఉందా లేదా? చీరలు ఉన్నాయా? కుదరదు. చీర ఉందా లేదా? హీరోయిన్ తను హీరోయిన్ ఇలా పట్టుకొని ఉందా లేదా అని వస్తుంది కింద. అప్పుడు ఏం పెట్టచ్చు చెప్పు పక్కన. ఓహో, హీరో ఉన్నాడా? హీరో ఈ అమ్మాయి ఇలా పట్టుకొని ఉంది. ఉందా లేదా అని అడుగుతున్నాను అన్నమాట. డబ్బు ఉందా లేదా? అమ్మ పోనీ క్వశ్చన్ ఆన్సర్ దొరికింది. అలాగే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడగొచ్చు సినిమా ఉందా లేదా. నేను పేమెంట్ ఉందా లేదా అని అడుగుతున్నావా? ఓకే, ఎవరికి వాళ్ళకి ఫైనలీ ఆ క్వశ్చన్ ఇదే, ఉందా లేదా. సో ఉందా లేదా జరుగుతుంది అనమాట ఇప్పుడు. ఉంది ఫుల్గా ఉంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఓన్లీ మూవీస్ ఏనా? ఇంకొక మూవీ సైన్ చేశాను. దాని పేరేంటి? దానికి ఇంకా ఏం పేరు పెడితే బాగుంటుంది? ఉందా లేదా? ఏముంది? అవునా కాదా? అవునా కాదా? అన్ని క్వశ్చన్స్. నీ సినిమా టైటిల్స్ అన్ని క్వశ్చన్స్ వచ్చేలాగా ఎంచుకో. ఆన్సర్స్ నేను చెప్తాను కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం.
మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 రెడీ 1 2 3 గో స్టార్ట్. నువ్వు వెళ్ళి అక్కడ రెడీగా ఉండు రెడ్ దగ్గర, అప్పుడే వేసిన స్టార్ట్ అంట. వెళ్ళంకిత అక్కడ ఉండు. అయ్యో వెరీ గుడ్. హ్యాండ్ తో మార్చి మంచి పని చేస్తాను. నాకు చూడు శిరీష ఒకసారి దెబ్బ పెట్టండి. స్టార్ట్. కమాన్ కమాన్ అంకిత కమాన్ 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 ఏ ఏ ఏ ఏ కమాన్ 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 అమృత కమాన్ 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 స్టాప్ ఇట్. అయ్యయ్యో పాయింట్లు మొత్తం పోయనే. అయ్యయ్యో గౌరీకి మొత్తం వచ్చేనే. నువ్వు ఆడిన ఈ దెబ్బకి గౌరీకి పాయింట్ ఫుల్ గా వచ్చేసాయి అమ్మా. ఓ మై గాడ్. పాప చాలా సున్నితంగా ఆడింది ఇలా. అది ఉందా లేదా ఉందా అదే అదేంటిది ఉందా లవ్ చెయ్యాలా వద్దా టైప్లో ఉందా లేదా, బాలేయాలా బాలు వెయ్యాలా వద్దా, వెయ్యాలా వద్దా. ఒక అండర్స్టాండింగ్ ఆడదామని ముందే అనుకున్నాం, కానీ ఇంత అండర్స్టాండింగ్ ఉంటుంది నాకు తెలియదు. కాదు ఊరికే అన్న. స్టార్ మహిళ అంటే న్యాయానికి ధర్మానికి చట్టానికి మారు పేరైనటువంటి ఈ నిలయంలో మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లు చేసుకొని ఆడతారంటే పెద్దరాయుడు వాళ్ళ సిస్టర్ అయినటువంటి నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? నేనేం చేస్తానో తెలుసా? డిసైడ్ అయ్యి మార్కులు ఇస్తారు. కాదు, లెక్క పెట్టేస్తా. ఓకే 9 18 27 27 తర్వాత ప్లస్ 9 36 37 38 39. చూసావా నేను నీకు ఎంత సపోర్ట్ చేశానో, నువ్వు నాకు అంటే ట్రై చేస్తాను నేను ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్. నీకు 15 పాయింట్స్ అమ్మాయిలు సపోర్ట్ అంటే నేను అస్సలు నమ్మను. ఏ ఈ మధ్య వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు. చూద్దాంలే, నీకు కూడా ఇలాగే తన పాయింట్లు ఇస్తుందా అని చూస్తాను. సరేనా? అంటే నేను స్పీడ్ గా ఆడాను. Come on. ఇప్పుడు స్లోగా ఆడు. రెడీ 1 2 3 గో. కాదండి. నువ్వు వెళ్ళి ఇక్కడ రెడీగా ఉంది రెడ్ దగ్గర. అబ్బా ఇంకా పడుకొని ఆడుతుంది అది స్లో అంటే. మా అంకిత వెళ్ళమ్మా ఫాస్ట్ గా. చెయ్యాలా వద్దా కమాన్ అంకిత ఫాస్ట్ కమాన్ 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 ఏ అంకిత కమాన్ 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 అంకిత కమాన్ 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 అంకిత స్టాప్. ఓ సారీ. అయ్యో లేవు. ఓకే కౌంటింగ్ లేదు. దీన్నే సమన్యాయం అంటారు చూడండి. ఏమిటి మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ తో ఆడారా? కాదు కాదు. నువ్వేమో ఆమెకి 38 పాయింట్స్ ఇస్తే తను నీకు ఏమిచ్చిందో తెలుసా? నెక్స్ట్ రౌండ్ లో గెలిపిస్తాను. షేక్ హ్యాండ్ ఇస్తా నెక్స్ట్ రౌండ్. అంకిత ఇంతకి ఉందా లేదా? ఉంది ఉంది. 9 10 11 ఉందా లేదా? 11 పాయింట్లమ్మా. నేను మిగిలినది ఫాస్ట్ గా ఆడాను గేమ్. అయ్యయ్యో చూసావా, నేను అప్పుడే అన్నాను ఆడవాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అంటే ఎలా ఉంటుందో అర్థమైందిగా. ఒకళ్ళకి ఒక రకంగా అర్థమవుతుంది, ఇంకోళ్ళకి ఇంకో రకంగా అర్థమైంది. అంతే తేడా. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ. మీరిద్దరు రండి. వస్తున్నాం వదలండి. ఓకే వెళ్ళండి. హలో నువ్వు అక్కడికి వెళ్ళు అంజలి. నువ్వు ఇక్కడ ఉండు సాధన. ఇక్కడ 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడీగా ఉంటా సాధన. స్టార్ట్. కమాన్ 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 కమాన్. ఏ ఫాస్ట్ ఫాస్ట్. అమ్మో ఆహా, కబడ్డీ ఆడిన తాడా అసలు. అంజలి స్కోర్లు నీవే. 9 18 26 27 27 పాయింట్స్ వచ్చాయి.
ఇప్పుడు ఏదైనా మీరిద్దరు కలిసి ఒక స్కిట్ చేస్తే బాగుంటుంది. థీమ్ ఏమైనా నేను చెప్పనా మీరు చెప్పుకుంటారా? మీరు చెప్పండి. మీరు చెప్పండి. నేను చెప్పనా? ఓకే, నువ్వు అంజలి వాళ్ళ ఆయనవి. యా ఓకే. ఓకే, కానీ అంజలి వాళ్ళ ఆయన ఎలా ఉంటారో నీకు తెలియదుగా ఇంట్లో, అందుకని నువ్వు అంజలివి, నువ్వు అంజలి వాళ్ళ ఆయనవి. ఓకే ఓకే యా ఓకే. నువ్వు అంజలివి కాబట్టి పండగ వచ్చింది కాబట్టి నువ్వు బంగారం చీరలు అవన్నీ కొనివ్వమని అడుగుతున్నావు. ఇది కాన్సెప్ట్. ఓకే రెడీ? హలో, అడిగితే ఏం చెప్తారు తెలుసా మా ఆయన? అది ఇప్పుడు చెప్పు. అది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు చెప్పు. చెప్పాలి. ఓకే రెడీ యాక్షన్. పవన్, ఈరోజు ఫెస్టివల్ తెలుసా? నువ్వు ఇంత సంప్రదాయంగా చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు తిరిగింది. తర్వాత నువ్వు అంత పద్ధతిగా వచ్చి నన్ను పవన్ అని పిలిస్తే నేనైనా కాదని కళ్ళు మరి ఏమని పిలుస్తావు? ఏమని పిలుస్తావు? మరి ఏమని పిలుస్తావు? అంటే నువ్వు జనరల్ గా ఏయ్ పవన్ అని ఇలా అంటావు కదా. ఇప్పుడు చీరలో ఇలా వచ్చి ఏమండి పవన్ అనేసరికి నువ్వా కాదని డౌట్ వచ్చి పడిపోయా. చెప్పు. ఇది అంజలినే, ఇది అంజలినే. ఈరోజు ఫెస్టివల్ ఉంది, గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నాను. అవును, ఏమండి గోల్డ్ కొనిస్తారా? షాపింగ్కి వెళ్దామా? నీ షాపింగ్ నేను ఎందుకు బంగారం? కార్డు ఉంది తీసుకుని వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చూడమే నాకు ఆశ్చర్యార్థకం. వెళ్ళమ్మా కార్డు తీసుకుని వెళ్ళు. బాబు ధర్మం చేయండి అమ్మా, ఇవాళ అసలే మంచి రోజు. బంగారం ధర్మం చేసినట్టయితే మంచి జరుగుతుందంట. అమ్మా కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. బాబు మిమ్మల్ని చూస్తుంటే ఒక అడుగు తక్కువైనా సరే పెళ్ళానికి మీదే పై చేయిలా ఉంది. కాదు, బంగారం వేస్తే బంగారం వస్తుంది కాదు. మా ఆవిడ మారుతుందా, నన్ను పద్ధతిగా పిలుస్తుందా అది చెప్పు. బాబు నాది చిలక జోస్యం కాదు, అడుక్కునేదాన్ని. కేవలం నేను బంగారం ఎత్తుకెళ్ళడానికి వచ్చాను. అదైతే నా కేటగిరీ కదా, దాన్నే అడుగు. అమ్మా ఏమైనా మా ఆయన అడగండి. బాబు నా చేతిలో ఏం లేదు, పేరుకి మాత్రం నీ విగ్రహం. చేతిలో ఏం లేకపోయినా బ్యాంక్ లో ఉంటే పర్వాలేదు బాబు. ఆ బ్యాంక్ కార్డు కూడా దాని దగ్గరే ఉందమ్మా. మా దగ్గర మిషన్ ఉంది, స్వైపింగ్ మిషన్. కావాలంటే మీరు కార్డు గీకి పెట్టచ్చు. నా దగ్గర లేదండి, మీకే చెప్పలేదు. ఇద్దరి దగ్గర ఏం లేదా? అయితే నాతో రండమ్మా, ఇవాళ బాగా గిట్టుబాటు అవుతుంది. 1 2 3 గో. నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంది. గో. ఒక్కలో 27 పాయింట్స్ తెప్పించింది. ఇది నాకు ఎన్నిసార్లు వచ్చినా ఏం సాధన ఇంకోటి వేయాలని లేదా? వంగలేకపోతున్నావు. అమ్మా ఆహా, వదిలేస్తే మళ్ళీ వెళ్ళి మొదటి నుంచి ఆడి అదంతా అవగొట్టి మళ్ళీ వెనక్కొచ్చి రమ్మగానే మళ్ళీ అక్కడ ఇలా ఆడితే మన ఆట ఎప్పటికవుతుంది? సాధన స్కోర్ 9 18 19 20 21 22. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామా ఈ రోజు థీమ్ నదులు, రివర్. సో టైటిల్ లో ఏదో ఒక నది పేరు వస్తుంది అనమాట. ఆ సెలబ్రిటీ యాక్ట్ చేసిన సినిమా ఏమిటో గెస్ట్ చేసి టైటిల్ ఏంటో చెప్పాలి మీరు. చూద్దామా ముందుగా వచ్చే నది ఏంటో? ఇప్పుడు ఇదేం నది అని అడిగితే నేనేం చెప్తాను? నీళ్ల నది అని చెప్తాను. సెలబ్రిటీ వచ్చిన తర్వాతే మీకు సినిమా టైటిల్ ఏంటో మీరు గెస్ట్ చేయగలరు. చాలా మంది వస్తారు సెలబ్రిటీస్, ఒక్కళ్ళే ఆగుతారు. చూడండి ఆగినప్పుడు. అంజలి అంజలి అంజలి. గోదావరి. గోదావరి. మరి వరి ఏది? వరి పక్కన ఉంది. అది వరి ఆ పైన పక్కన అక్కడ అలాగే వస్తుంది. చూద్దాం. గోదావరి అమ్మ వచ్చింది మీ అందరికీ ఆశీర్వచనాలు ఇవ్వడానికి.
పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి. మరి గోదావరం వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ఇంకో నది, ఇది ఏదో నది, ఏదో నది. ఇది బ్లూ నది. పక్కన పిక్చర్స్. సాధన. వర్షం. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకపోతే -6 చేసేస్తాము. తనకి గుర్తొచ్చి ఉంటది. మన కౌంటింగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకా రాలే. ఎవరికైనా తెలుసా? త్రిష నటించిన నది. ఏంటది? చెప్పు. ఇంకా చెప్పచ్చు. పాయింట్స్ పోతాయి. లేదు ఇంకా పాయింట్స్ పోవు. అయిపోయింది. చెప్పు. ఏమో తెలీదు. కృష్ణ అనుకున్నా కానీ కాదు. కృష్ణ కరెక్టే. ఓ మై గాడ్. నది పేరేగా కృష్ణ నది. ఆన్సర్ కృష్ణ. అయితే కృష్ణ నది కూడా ఉంది కదా, అందుకని కృష్ణ కరెక్ట్. తర్వాత నది భలే నది. పక్కన పిక్చర్స్. నిత్య మేనన్ యాక్ట్ చేసిన నది పేరుతో అనుసంధానం అయ్యేటువంటి సినిమా. క్లూ కావాలా? కాశీ పుణ్యక్షేత్రం. అందులో ఉండే నదేమిటి? గంగా. సాధన. గంగా. యు మీన్ నిత్య మేనన్ యాక్ట్ చేసిన గంగా? గంగా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. కృష్ణ వల్ల పోయింది, గంగ వల్ల వచ్చింది. ఏమిటో కాశీకి వెళ్తే ఏదైనా వదిలేయమంటారు. ఈ అమ్మాయి పాయింట్లు సంపాదించింది గంగ వల్ల. నెక్స్ట్ నది. ఈ నది ఫ్లైఓవర్ మీద కట్టినట్టున్నారు ఈ నదిని. పక్కన పిక్చర్స్. గౌరీ. మహానది. చూద్దాం. నాకు తెలియదు. క్యాన్సిల్ తుచ్. అయ్యో ఎందుకు చెప్పు నీకు అంత తొందర గౌరీ. నాన్ సెన్స్. సాగర సంగమమా? సాగర సంగమే పేరు కదా. అయ్యయ్యో అయిపోయింది. ఆనందనే లేదు అది రెట్టే. రెండు తప్పు చెప్పు చాలు. వీళ్ళ హ్యాపీనెస్ కోసమే నేను రాంగ్ చెప్పాను. మహానది కరెక్టే. ఇప్పుడు వేయండి మ్యూజిక్. నేనేస్తా. వెళ్ళిపో అంజలి వెళ్ళిపో. ఆలోచించుకుంటుంది. నెక్స్ట్ నది ఏమిటిది? నది రాకుండా జగపతి బాబు గారు వచ్చారు ముందు. వెనకాల వచ్చే వాటిలో నుంచి ఏదో కనెక్షన్ మీరు చెయ్యాలి. ఓకే. అంజలి. సముద్రం. అవునా? అవును. అందుకనే నది రాలేదు. సముద్రం వచ్చేది. అన్ని నదులు కలిసేది అందులోనే అంటావా? చూద్దాం.
ఈ నదులన్నీ కలిసే సముద్రంలో కాబట్టి చివరికి ఈ సముద్రం వచ్చింది. థ్యాంక్ యూ. ఇది ఇలాగే ఉండాలి, ఈ గ్రీన్ ఇలాగే ఉండాలి. ఉండదు, ఎందుకంటే రౌండ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఎర్ర. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం, సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ, ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేల కది, నా శృతి మించెను నీలయ పెంచెను ఈ మధ్య వరలక్ష్మి వ్రతం ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. లక్ష్మి సినిమాలో హీరో ఎవరు? లక్ష్మి సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. తీసుకో 6. అక్కడ 21. ఎందుకు ఇక్కడ కనిపిస్తలేదు. వాళ్ళకి సరి సమానం చేయి. 21, 49, ఆ. 32. వాళ్ళ స్కోర్లు నాకు చెప్పకు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలనుకుంటున్నావు చెప్పు. ఇంటెలిజెంట్ అనుకున్నా. అలా చేయకూడదు నాన్న. నువ్వు మరీ అంత మొహమాట పడుతున్నావు కాబట్టి ఇదిగో ఆ కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ ప్రసాదం పెట్టు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, తర్వాత లాస్ట్ లో పెడతాను. ఇదిగో ఇప్పుడే పెట్టు, తీసుకో. ఓకే. తీసుకొని తీసుకెళ్లి పెట్టేసే పాపం. 2 పాయింట్స్ పోయాయని బాధలో ఉన్నారు. 3. తీసేసారా? మా పర్మిషన్ లేకుండా తీసేసారా? ఇంటెలిజెంట్ అనుకున్నానే. ప్రసాదం తీసుకోండమ్మా, వెళ్ళేటప్పుడు తాంబూలం ఇస్తాం. తీసుకో అంజు, తీసుకోకమ్మా. అలాంటి గేమ్ షో. మా స్టార్ మహిళకి వచ్చిన దాంట్లో స్పెషల్ తాంబూలం ఒకటి ఉంటుంది. తీసుకోవాలనిపించింది నీకు. వచ్చిన వాళ్ళే మాకు పట్టు చీరలు పెట్టేసి వెళ్ళాలి. అయితే నేను ఇప్పుడే వస్తాను బయటికి. నన్ను ఎలిమినేట్ చేయండి ఆట నుంచి తొందరగా. మరి కక్కుర్తి పడి అప్పుడే చిప్పలు పగలగొట్టి తినొద్దు, వెయిట్ చేయండి. 2016 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన ఆసియా ప్రాంతపు అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న మహిళ ఎవరు? కూర్చో కూర్చో కూర్చో. సుమాంత. ఆప్షన్ ఏ నీతు అంబానీ, బి చందా కొచ్చర్. చందా కొచ్చాలనుకుంటా. కాదు, ఇట్స్ రాంగ్ ఆన్సర్. చచ్చింది గొర్రె. నీతు అంబానీ కరెక్ట్ ఆన్సర్. ఏ నీతు అంబానీ, అదే చెప్తాను. తోబా 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 తోబా, తోబా 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 తోబా, వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా, చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే. యాక్చువల్లీ నేను తనే అనుకున్నాను, పాప వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారని రాంగ్ చెప్పాను అనమాట. ఓకే గౌరీ, విన్నాను కూడా. ఇలాంటి సమాధానాలు నేను ఎన్ని వినుంటానో ఈ స్టార్ మహిళలో. నెక్స్ట్ నంబర్. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, నీతోనే పెళ్లి డాండియా. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాలో హీరో ఎవరు? అధ్యక్ష సైలెన్స్. నాకు తెలియదు ఈ సినిమా. ఆప్షన్స్ చెప్పనా? ఏ నాగార్జున, బి చిరంజీవి. ఉందా లేదా? లేదా? అంకిత ఆన్సర్ ఉందా తెలుసా లేదా? తెలీదా? తెలుసా తెలీదా? అవ్వా. నాగార్జున, చిరంజీవి. ఇంకే బిగి పాంకి చెప్పే. ఇంకే బిగి పాంకి. ఇంకే బిగి పాంకి. అదే 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 ఏంటదే? మనం చూసాం కదా మూవీ. అయ్యయ్యో. నేను చూడలేదు. అంకిత చెప్పే చెప్పే ఏదో ఏదో చెప్పే చెప్తాను. చెప్పే గాలి ఇట్లా ఇట్లా రాయేసి చెప్తా. వెయ్యి చెప్తాను, వెయ్యి పోయి తగిలిందో లేదో చెప్తా. పోయి వెయ్యి. నాకే తెలీదు. చిరంజీవి. రాంగ్ ఆన్సర్. వాట్ ఏ రైట్ ఆన్సర్. వావ్, ఎగ్జాక్ట్లీ. నాగార్జున. చెప్పేసి నాగార్జున. ఏదో ఒక ఆన్సర్ చెప్పు. చిరంజీవి. వెరీ Wrong గుడ్. answer. సూపర్. తోబా 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 తోబా, తోబా 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 తోబా, వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడా తప్పు కాదా, చుక్కకైనా ముక్కకైనా
పైన సంకెలేస్తే తప్పు కాదా? నన్ను ఎలిమినేట్ చేసేయండి. మా గేమ్ లో ఎలిమినేషన్ లేదు, లేకపోతే నన్ను ఎప్పుడో చేసేవాళ్ళు. సెకండ్ క్వశ్చన్, పురాణాల ప్రకారం తెలీదు ఇంకా పురాణాలకు వెళ్ళారు. పురాణాల ప్రకారం ఏ సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది? ఆన్సర్ దాని కాదు, నాకు అర్థమైందిలే. అంకిత, నన్నేనా? ఆ. సారీ, ఆప్షన్స్ చెప్పండి ఇంకా. ఏ పాల సముద్రం, చెప్పలేదు అది. బి తేనె సముద్రం, హాలాహల సముద్రం. అదే అదే హాలాహలం. కొబ్బరి పాలు తింటారా? కొబ్బరి పాలు చేసుకొని తాగుతాం గాని. ఉందా లేదా అని సినిమా చేయడం అసలు నాకు తెలుసా చెప్పు. తెలీదా? అసలు చెప్పు. చెప్పు. ఏదో ఒక ఆప్షన్ ఏ నువ్వు ఈ కథ ఎక్కడో వినే ఉంటావు. అక్క, దేవతలు అసురులు అక్క, కలిసి ఒక హలో, బుర్రలేని వాళ్ళకి ఎంత చెప్తే మాత్రం ఏం ఆన్సర్ వస్తుంది చెప్పు. అని చిలికినప్పుడు పుట్టినప్పుడు పుట్టలేదు అబ్బా, అవన్నీ చదవలేదు నేను ఇంకా. అసలు అది కాదు, అది జరిగినప్పుడు మన తాత ముత్తాతలు కూడా పుట్టలేదు గాని. కాదక్క, నాకనే 10 సంవత్సరాల ముందు పుట్టింది అదంతే. పాల సముద్రమా హాలాహల సముద్రమా? కొబ్బరి చెప్పే తగులుతా లేదని లేదు, విసురు, ఉందా లేదా? క్యాచ్ పడుతుందో లేదో చూద్దాం. హలో, నువ్వు అక్కడ పాల చూసి సముద్రం. కరెక్ట్ ఆన్సర్. Correct. Oh my God. 3 పాయింట్లు 3. ముగ్గురు దగ్గర 1-1. జాలి. అది equal గా తీసుకుంది మరి. అంకిత ఏమో, 3. అందరూ కలిసి ముంచేస్తున్నారుగా. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది? చూసే వెన్నుపూస తానో వెన్నపూస అనే ఎలా తెలిసింది? తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే? అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నదిక నన్నేదో. దేవాలయాలలో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు ఎవరు? నేనైతే కాదు. నువ్వు ఉందా లేదా? ఆప్షన్స్: ఏ తృప్తి దేశాయ్, బి రేణు దేశాయ్. తృప్తి దేశాయ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. అమ్మా, అక్కడ ఉండి పో. ఈక్వల్ గా తీసుకోవాలి. Equal గా తీసుకోవాలి. తీసుకో first. గౌరీ 2, ఆ. అంజలి 1. నిన్నే ప్రేమిస్తా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సౌందర్య, బి సంఘవి. సంగవి. అయ్యా, సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మీరు అలా చెప్పడం వల్లే అది రాంగ్ అని తెలిసిపోయింది తనకి. అయ్యో, లేదు, నేను help చేశాను. ఇప్పుడు బయటికి రాలి. Yeah. తీసుకో. నేను హెల్ప్ చేశాను. అవును. నేను హెల్ప్ చేశాను. చూడండి, 40 పడినది. 2 తీసుకున్నావు ఫస్ట్ రౌండ్ లో. 58 ఉన్నాయి. అగైన్ వద్దా బాబు, ఏ 2 తీసుకున్నావు. అండ్ అంజలి 1. నేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే అయినా నచ్చేసిందే. అల్లుడా మజాకా సినిమాలో చిరంజీవి అత్తగా ఎవరు చేశారు? ఆవిడ మజాకా. ఐ నో. అల్లుడా మజాకా. ఆప్షన్స్. అదే ఇందాక చెప్పావు కదా. నువ్వు స్కిట్ అనుకున్నావు కదా. లక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. లేట్ అయినా సరే లేటెస్ట్ గా చెప్పావు. వచ్చారు ఇప్పుడు అందరూ. ప్లీజ్ ప్లీజ్ పంచుతావా ప్రసాదం? అందరూ ఎందుకు అవుతుంది? పంచుతా అందరికి హారతి ఇచ్చి మరీ ప్రసాదం. అంజలి నీ దగ్గర ఒకటి నీకు 2 చిప్పలు ఇస్తా. ప్లీజ్ 4 తీసేసుకుంది తన దగ్గర. పూజ చేసినప్పుడు అట్లా అంజు ప్లీజ్. 4 ఇంటెలిజెన్స్. సాధన పట్టుకోమా, కళ్ళ కద్దుకో.
నాకెందుకు సాధన 2 పాయింట్స్. థ్యాంక్ యూ. 2 పాయింట్స్. ఇది నా దగ్గరే ఆ పెట్టు. గంట రెడీగా పెట్టుకో. రెండో దానికి కూడా నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తే మళ్ళీ ఓకే. గంట అవసరం పడుతుంది. 6. ఋతుపవనాల గురించి ముందే చెప్పే గుడి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఫస్ట్ ఒక పని చేద్దాం, పద్ధతిగా ఈ గంట తీసుకెళ్ళి ఎక్కడిదక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు మేము గంట తీసుకొస్తాం. ఆప్షన్స్ కూడా లేవు. ఆప్షన్స్ చెప్పండి, అట్లీస్ట్ ట్రై చేస్తాను. ఏ ఉత్తరప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. 3. ప్లీజ్ అంజలి, అయిపోయింది. 4 తీసుకున్నాం. 4 అంజలి, నువ్వు లీడ్ లోకి వచ్చేటువంటి అవకాశం ఇదే. నువ్వు తన దగ్గర నుంచి ఎక్కువ తీసుకుంటేనే కానీ నువ్వు లీడ్ లోకి రాలేవు. నేనే చెప్పాలి, ఇంకెవరు చెప్పాలి? అంజలి, నీ దగ్గర 50 ఉన్నాయి, తన దగ్గర 52 ఉంది. 33 ఉంది, ఇక్కడ 22 ఉంది. ఎవరు ఎన్ని చేసినా నన్ను మభ్య పెట్టలేరు. ఇప్పుడు మనం తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దాం. ఆలోచించావా తీవ్రంగా? మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది అక్కడ. మన ప్రత్యర్థి ఎవరు అంటే గౌరీ అని తేలింది. సో నిర్దాక్షణ్యంగా 3 పాయింట్లు పీకేద్దాం. ఈ రకంగా అంజలి ముందుకు దూసుకొచ్చింది, గౌరీని వెనక్కి నెట్టేసి. ఇంతకీ గుడి గురించి తెలుసుకోవద్దు? తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా ఘాతంపూర్ ప్రాంతంలో బీతర్గావ్ బెహతా అనే గ్రామంలో ఉన్న జగన్నాథుని ఆలయం ఋతుపవనాల గురించి ముందే చెబుతుంది. ఈ ఆలయం సీలింగ్ నుండి రాలేటువంటి నీటి బొట్టు సైజుని బట్టి వర్షాలు పడతాయా, కరువు ఏర్పడుతుందా అన్న తెలిసిపోతుంది. 100 ఏళ్ల కిందటి ఈ ఆలయాన్ని వానగుడి అని పిలుస్తారట. ఆలయం సీలింగ్ నుండి నీటి బిందువులు రాలడంపై చాలా మంది పరిశోధించినప్పటికీ ఎవరూ కూడా ఒక నిర్ధారణకి రాలేకపోయారు. ఈ ఆలయం కట్టిన డిజైన్ ప్రత్యేకమైనదని దీని ప్రధాన పూజారి చెప్పారు. ప్రతి ఏడాది జూలైలో ఇక్కడ జగన్నాథ రథోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఇక్కడికి భారీ సంఖ్యలో రైతులు వచ్చి వర్షాల కోసం పూజలు చేస్తారు. నువ్వు రాష్ట్రం అనకపోతే నేను రేడియో అనేదాన్ని. అసలు మన పూర్వీకులు మామూలు వాళ్ళు కాదు. ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది అంటే బద్దకించి చెయ్యరేమో అని చెప్పి దానితో ఒక సంప్రదాయాన్ని ముడిపెట్టారు. అది ఇలా పూజలకి అన్నిటికీ కూడా ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్. ఇప్పుడు వెదర్ రిపోర్ట్ అని అందిస్తున్నారు కానీ చూసారా, ఎప్పుడో వెదర్ రిపోర్ట్లు ఇచ్చేసారు మన వాళ్ళు గుళ్ళో. గ్రేట్. సూపర్. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. అందరూ మొబైల్స్ అంటే ఉన్నాయా? ఓకే. జెనిఫర్ లోపెస్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. ఏ బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ క్యాటరీ. సెల్ఫీలు దిగారా అందరూ? అబ్బో, అసలు ఈ మధ్య కాలంలో అద్దంతో పనిలే, వాచ్ తో పనిలే, అన్ని సెల్ ఫోన్లతోనే పని అయిపోతుందబ్బా. ఎప్పుడైనా సరే అద్దం చూసుకొని పొట్టు బిళ్ళలు సర్దుకునే వాళ్ళు ఇప్పుడు సెల్ఫీ మోడ్ పెట్టుకోవడం, ఇలా ఇలా అనుకోవడం, ఒక ఫోటో తీసుకోవడం. పనిలో పని నేను కూడా తీసుకోవాలా? బాగున్నానే. అరే ఈ యాంగిల్ బాగున్నట్టుంది నాకు. ఇంకేది ఒకసారి పైగా ఇంకెవరో ఫోటో తీయాల్సిన పనిలే, మనమే తీసేసుకోవచ్చు. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. ఇలా మనం ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఎందుకు సెల్ఫీలు దిగామో రౌండ్ చూస్తే అర్థం అవలా? అర్థం అవుతుంది. మొదటి పిక్చర్ సాధన, శృతి హాసన్. చూద్దాం. కమాన్ సాధన, మనం కూడా ఒక ఫోటో దిగుదాం. నువ్వు తీస్తావా? నీ చేతులు పొడుగ్గా ఉన్నాయి కదా. సెల్ఫీ తీసే వాళ్ళ చేతులు పొడుగ్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా టాప్ యాంగిల్ లో పెట్టి తీస్తే ఫోటోలు బాగా వస్తాయి. అదే లో యాంగిల్ లో పెట్టి తీస్తే మనం చంద్రముఖి నాగవల్లి లాగా వస్తాం. పైగా సెల్ఫీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పోజ్ ఉంది. అదే మూతిని పౌట్ చేయడం, ఇలా కోతిలా చేసుకోవడం. ఇది చెయ్యి. రెడీ? నీ చెమట నాకు అంటింది, నా చెమట నీకు అంటింది. పో. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. అంకిత, తమన్నా. చూద్దాం.
విద్యులేఖ అండ్ తమన్నా ఏది మీరిద్దరు అలా దిగండి ఒకసారి చూద్దాం. मैं हूँ तेरा सेल्फी राजा बेबी तू ही मेरी स्पाइसी रोजा నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. గౌరీ చార్మి అనుకుంటున్నా. చూద్దాం. చార్మి రైట్ ఆన్సర్. मैं हूँ तेरा सेल्फी राजा बेबी तू ही मेरी स्पाइसी रोजा సుమక్కని లేపండి ఫస్ట్. పోయినా పర్వాలేదు సెల్ఫీ బాగా రావాలి. హోల్డింగ్ ద ఎక్స్ప్రెషన్. అంకిత ఒక్కటన్నా నొక్కుదాం రా. నెక్స్ట్ సెల్ఫీ. సాధన సమంత ఇది మంచి సెల్ఫీ. ఏది సాధన ఒకసారి నువ్వు తీసుకోవాలా? మీరందరూ కూడా అలా దిగండి. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇదే. मैं हूँ तेरा सेल्फी राजा बेबी ఓమైందమ్మా చిట్టల్లి. నెక్స్ట్ పిక్చర్. అంజలి మైనస్ 9 అదేంటి అబ్బాయి అమ్మాయి చెప్పండి. 4 అబ్బాయి అమ్మాయా? 2 1 అయిపోయింది. ఓపెన్ ఎవరు అమ్మాయి అబ్బాయి చూద్దాం. మేకప్ తక్కువ అయ్యేసరికి నువ్వు గుర్తుపట్టలేదు. -6. నెక్స్ట్ సెల్ఫీ. సిద్ధార్థ్ అంజలి సిద్ధార్థ్ సిద్ధార్థ్. ఓకే చూద్దాం. సిద్ధార్థ్ అండ్ శృతి హాసన్. yes కచాక్. मैं हूँ तेरा सेल्फी राजा बेबी అమ్మో मैं हूँ तेरा सेल्फी राजा ఓకే సో ఈ రౌండ్ పూర్తయిపోయింది సెల్ఫీలతో. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది ఇలా తీసుకోండి. ఇక్కడ ఒక బంతి పెట్టండి, ఇక్కడ ఇంకొక బంతి పెట్టండి. మీకు ఏ చేయి కంఫర్టబుల్ ఆ చేతికి పట్టుకోండి. ఓకే నాకు ఈ చేయి చాలా కంఫర్టబుల్, అందుకని ఇలా పెట్టి ఇక్కడికి వచ్చి దీనికి తగిలించండి కొంచెం. అప్పుడు అది పడుతుంది కదా. ఏ పడి 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 పడి. అయ్యో అది పడింది కానీ ఇది పడిపోయిందిగా కింద. మళ్ళీ వెళ్ళాలి నేను వెనక్కి. ఒకదానికి పాయింట్లు వచ్చేసినట్టే. మీకు వెళ్తున్నప్పుడు మాత్రం మధ్యలోనే పడిపోతే మళ్ళీ వెళ్ళి పెట్టుకోవాలి రెండు. ఓకే ఓకే ఇక్కడ పడేసేటప్పుడు కనుక పడితే నో ప్రాబ్లం. 1 2 యా ఇదే గేమ్. నేను ఇప్పుడు మీకు ఎలా ఆడకూడదో చూపిస్తాను. అదే ఫాలో అవుతాం మేము. అలాగే. అలాగే Thank you. అలాగే ఉందా లేదా? వెళ్ళు. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. బాగా వెరీ ఇంట్రెస్ట్ రిలాక్స్ ఇది ఇలా ఆడకూడదా? ఇలా ఆడకూడదు. ఉందా లేదా? అది ఉంది ఇది లేదు. ఎలా పడేసిందో. అయ్యో ముందే చెప్పింది నాలా మాత్రం ఆడద్దు అని. అదే కాదు అది ఉంది ఇది లేదు అలా ఆడుతుంది. స్లోమా స్లో రిలాక్స్ దారినది పోయింది. వెళ్ళు నాకు కూడా స్ట్రెస్ వచ్చింది చూసి. రెండు బంతులు మైనస్. ఓకే 3 18 పాయింట్స్ వచ్చే తీసుకో.
డిన్నర్ సెట్. వన్ టూ త్రీ గో. చిన్నగా చిన్నగా నిదానమే ప్రధానం. సాధనా చిన్నగా తల్లి. నేను చూపించాను కదండి ఎలా ఆడకూడదు అని. సూపర్. గో 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 గో. చిన్నగా చిన్నగా చిన్నగా. సూపర్. రింగ్ రింగ్ అమేజింగ్ లా ఆడుతున్న సాధన. ఒకటేమో టైం అయిన తర్వాత పడింది, ఇంకోటేమో అనవసరంగా అనవసరంగా పడింది. లేదు. ఇంకొకటేమో ఎగురుకుంటూ దూక్కుంటూ వచ్చి పడింది. అది బయట పడిపోయింది. లేదు లోపల పడిందిలే. 2 4 6 7 అయినా బాగా ఆడావు. అంజు 42. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. నేను మాట్లాడుతూ అల్లు ప్రశాంతంగా. వెరీ గుడ్. సూపర్. బాల్ తీసుకెళ్తున్నారు. అంతా నా ట్రైనింగ్. మీరు బాల్ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లారు. షట్. 2 బాల్స్. నాలాగా ఆడకు. నేను ఎలా ఆడొద్దన్నానో అలా ఆడు. ఒక 2 డుంకి అయిపోయినాయి అప్పుడే. సూపర్. స్లో అండ్ స్టడీ. సూపర్. ఏయ్ పిల్ల. ఒక 2 బంతులు రాంగ్ వేలో పడ్డాయి. 2 4 6 8 48 బాగా ఆడావు. అంజలి కుంది ఇప్పుడు. అమ్మా సాస్ పాన్ సెట్. గౌరీ లీడ్ లో ఉంది. గౌరీ స్కోర్ దాటి విన్ అవ్వాలంటే అంజలి టార్గెట్ 51. వద్దు వద్దు గౌరీనే విన్నర్ గా ప్రకటిద్దాం. 9 బంతులు అంతే. థ్యాంక్ యూ సాధన. ఎంత చేసినా నేను కూడా అంకిత కజిన్ ని. రెడీ 1 2 3 గో. అంతే ఇంకా అయిపోయింది పడిపోయింది. గో 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 గో. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. నేను చూపించా కదా అలా మటుకు ఆడకు. స్లో స్లో స్లో. లైక్ ఫాస్ట్. గో. ఓ షట్. అంత కష్టపడ్డానా. ఫాస్ట్ వెళ్ళు. నా కష్టం వేస్ట్ అయిపోయింది. ఎందుకయ్యా ఈ ఆటలు? yes yes come on come on come on. relax 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 గా వేయకు అంజలి. స్పీడ్ గా వేయు. కింద పడి. చలో చలో. అంజు వద్దు అంజు అంజు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాగా ఆడేస్తుంది. ఇంకేంటి విన్ అయిపోయింది. అయ్యో ఏ మెల్లి మెల్లి. 2 4 6 8. ఇందాక ఫస్ట్ వేసావు చూడు, అది ఒకటి ఇలా వెళ్ళిపోయింది పక్క నుంచి. అలా కాకుండా అందులో పడి ఉంటే నువ్వే విన్నర్. అయ్యో సారీ. అయ్యో. కరెక్ట్ గా అనుకుంటే కూడా దెబ్బ తగలదు కానీ అనుకోకుండా కొట్టాం. 48 పాయింట్లు తీసుకో. రైస్ కుక్కర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ గౌరీ. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పేలిందే. ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే ఒంపులో హల్లే హల్లే పెట్రోల్ బంక్
బాగుందే లవ్ దెబ్బ సో గౌరీ వాళ్ళ విన్నర్ గా గెలుచుకుంటుంది సాస్ పాన్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మీకు సంగతి తెలుసా, అతి త్వరలో వస్తోంది సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ కొత్త కొత్త రౌండ్లతో బోరెడన్ని బహుమతులతో. సో డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ అండ్ కీప్ వాచింగ్ స్టార్ మహిళ. బై బై.